సర్కార్ నెరవేర్చట్లేదు అంటూ మోతిలాల్ చేస్తున్నటువంటి ఏదైతే నిరాహార దీక్ష ఉందో ఈ నిరాహార దీక్ష ఈ రోజుకు 6వ రోజుకు చేరుకుంటా ఉంది. మరో పక్కన ఆయన యొక్క ఆరోగ్యం కూడా క్షీణిస్తా ఉన్నటువంటి దశలో ఆయన యొక్క ప్రాణాన్ని కాపాడాలి, ఈయన చేస్తున్నటువంటి దీక్షను విరమింపజేయాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ఇమ్మీడియట్ గా నెరవేర్చాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర కూడా ఇక్కడ గన్ పార్క్ లో ఇక్కడ విద్యార్థి సంఘ నేతలు ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి గురు ఈ రోజు ఇక్కడ మీరు ప్రధానంగా కూర్చోవడానికి కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చినా అని చెప్పిండు. 36 లక్షల మంది నిరుద్యోగులు ఓట్లేస్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగిస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా టీఎస్పీఎస్సీ ద్వారా అన్నాడు. అలాగే మెగా డిఎస్సీ వేస్తా అని చెప్పిండు. గ్రూప్ 1 ఉద్యోగాలు పెంచలేదు, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచలేదు, గ్రూప్ 3 ఉద్యోగాలు కూడా పెంచకుండా కేవలం ఆ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏ ఉద్యోగాలు అయితే